మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మొత్తం పూర్తిగా తెలుసుకున్నారు కదా? సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఎవరు నాన్న? ఎవరు నీకు ఫోన్ చేశారు? ఎందుకంత కంగారుగా మాట్లాడావు? అసలు దేని గురించి మాట్లాడావు? పోలీసులు వచ్చి వెళ్ళాక అజయ్ పరిస్థితి ఏంటో తెలుసుకోమని ఒక మనిషిని పంపించాను నాన్న. అతను హాస్పిటల్ నుంచి ఫోన్ చేశాడు. అదంతా నాటకమా లేక నిజంగానే వాడి మీద అటాక్ జరిగిందా? నిజంగానే జరిగిందంట. ఇప్పుడు అజయ్ పరిస్థితి చాలా సీరియస్గా ఉందట. తను పూర్తిగా కోలుకోవడం కష్టం, ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారని చెప్తున్నారు. మంచి పనైంది. నీలిమని వాడు మానసికంగా ఎంతగా హింసించాడు, ఈ పెళ్లి జరగకుండా ఉండాలని ఎంతలా కోరుకున్నాడు. చివరికి వాడి బుద్ధి వాణ్ణే మింగేసింది. ఈ ఇంట్లో శుభకార్యాన్ని చెడగొట్టాలి అనుకుంటే వాడి బ్రతుకుని ఎవరో ఇలా చేశారు. చెడపక్కరా చెడేవని ఊరికినే అన్నారా? ఎదుటి వాళ్ల నాశనం కోరుకుంటే మనమే సర్వనాశనం అవుతామని ఆ వెధవ తెలుసుకోలేకపోయాడు. చివరికి పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నాడు. వద్దమ్మమ్మా, తను ఎంత చెడ్డవాడైనా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఇలా మాట్లాడకూడదు. అజయ్ కోలుకోవాలని కోరుకుందాం. నన్ను క్షమించు అజయ్. నీకు ఎన్నోసార్లు నేను నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను. నువ్వు వినిపించుకోకపోతే చివరికి నేను మాట్లాడిన మాటలే ఎడిట్ చేసి నన్ను దోషిగా చూపిస్తానని చెప్పావు. ఆ భయంతోనే నేను కొట్టాను. కానీ నీ పరిస్థితి ఇలా అవుతుందని ఊహించలేకపోయాను. అజయ్ మనతో ఎన్నోసార్లు నేను భాను వల్లే మారాను, భాను అక్కకు బాధ కలిగే పరిస్థితి నేను ఏది చేయను చెప్పాడు. నిజంగా వాడు భాను చెప్పింది వినుంటే వాడు ఈరోజు ఇలాంటి పని చేసుండేవాడే కాదు. భాను ఉండుంటే వాడితో మాట్లాడేది, వాడికి పరిస్థితి రాకుండా చూసేది. తల్లి, జగాలని పాలించే జగన్మాతవి. నీ కంటి చూపుతోనే ఈ లోకాన్ని శాసిస్తావు. నీ చల్లని కరుణ అందరి మీద ఉండాలని, నీ కంటి పాపగా బతకాలని మేమందరం కోరుకుంటాం. ఈ ఊరిని అమ్మలా కాపాడుతున్న అమ్మవారివి. ఈరోజు నీ నీడలోనే ఒక తల్లి పురుడు పోసుకుంది, ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తను కళ్ళు తెరవాలని, తెరిచిన ఆ కళ్లతో మా అందర్నీ చూడాలని, తన గతంలో మేం ఎలా ఉన్నామో తను తెలుసుకోవాలని అందరం కోరుకుంటున్నాం. మనసారా ప్రేమించిన నా కొడుకు, తన ప్రాణమైన రాధ కళ్ళు తెరిచి ఏం మాట్లాడుతుందోనని ఆవేదనతో చూస్తున్నాడు. ఆ తల్లి కళ్ళు తెరిచేలాగా, మా అందర్నీ గుర్తుపట్టేలాగా, తన గతమేంటో తనకి తెలిసేలాగా చెయ్యి తల్లి. చూడరాదా, నీ రూపానికి ప్రతిరూపం ఆడపిల్లగా పుట్టింది, లక్ష్మీదేవిలా పుట్టింది. తన తల్లి ఉనికి ప్రశ్నార్థకం కాదు అని, తన తల్లికి జీవితంలో ఎలాంటి లోటు రాదు అని చెప్పటానికి ఇంకో ఆడపిల్లకి నువ్వు జన్మనిచ్చావు. ఇప్పుడు అమ్మగా ఈ బిడ్డ నీ ప్రేమ కోరుకుంటుంది. నువ్వు కళ్ళు తెరిచి నీ కన్న బిడ్డని నువ్వు చూడాలి అని కోరుకుంటుంది. ఒక్కసారి కళ్ళు తెరువు రాదా. ఎప్పుడు ఈ రూపాన్ని చూస్తానా అని నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. ఆ క్షణం వచ్చింది. నీ ప్రతిరూపం ఇప్పుడు నా చేతిలో ఉంది. ఆ రూపాన్ని నువ్వు చూడాలి రాదా. చూడు రాదా, చూడు. రాధా, చూడు రాధా.
రాదా? ఆడపిల్ల తల్లి కాబోతుంది అంటే ఒక పెద్ద గండాన్ని దాటడమేనని అమ్మమ్మ చెప్పింది. అందుకే అందరం నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నాం. కానీ మేమెంత జాగ్రత్తగా చూసుకున్నా అనుకోని అవంతరాలతో ఆ ఆవేదనకు మించిన బాధని నువ్వు అనుభవించాం. రాధా, అన్ని అడ్డంకులను దాటుకుని అమ్మవారి సన్నిధికి చేరుకున్నావు. ఆ తల్లి సమక్షంలోనే ఒక ఆడపిల్ల కూడా జన్మనిచ్చావు. నువ్వు నీ బిడ్డని చూడాలి. అమ్మవారు నిన్ను నీ బిడ్డని కరుణించిందన్న నిజం నీకు తెలియాలి. ఎన్నాళ్ళుగా ఈ సమయంలో నీకు నీ గతం గుర్తొస్తుందని మావయ్య కూడా ఎదురు చూశాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు రాధా, మావయ్యని గుర్తుపట్టు. మీ ప్రేమ గురించి నువ్వే చెప్పు. మావయ్య ఎంతో బాధపడుతున్నాడు. ఇక్కడ అందరం నీ గురించే ఆలోచిస్తున్నాం. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు రాధా, కళ్ళు తెరువు. నీ గొప్పతనాన్ని తెలుసుకోలేక నా స్వార్థంతో నిన్ను ఎన్నో బాధలు పెట్టాను. కానీ మంచి మనసున్న వాళ్ళకి ఆ దైవమే అండగా నిలబడుతుందనటానికి నీ జీవితమే నిదర్శనం. నేను చేసిన తప్పులకి నిన్ను బలి చెయ్యాలనుకున్నాను. కానీ నేను బలి కాకుండా నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. అప్పుడే నాకు అర్థమైంది, ప్రాణం తీయాలి అనుకోవడం రాక్షసుల పని, అదే ప్రాణాన్ని నిలబెట్టాలి అనుకోవడం దేవతల పని. ఆ క్షణాన్ని నువ్వు తలుచుకుంటే నన్ను వదిలేయొచ్చు, కానీ నువ్వు నీ స్వార్థాన్ని చూపించలేదు. నీలో ఉన్న గొప్ప గుణాన్ని చూపించావు. నాలో ఉన్న రాక్షస మనస్తత్వాన్ని మార్చేశావు. ఇప్పుడు అందరి ముందు నేను నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. కళ్ళు తెరువు రాధా, దయచేసి మమ్మల్ని చూడు. భార్గవి, చెప్పు. ఇంకా రాధకి స్పృహ రాలేదేంటి? నాకెందుకు భయంగా ఉంది. అనవసరంగా భయపడుతున్నావు. తనకు సులభంగానే డెలివరీ అయింది. బిడ్డ కూడా క్షేమంగానే ఉంది. తను కూడా ఊపిరి తీసుకుంటుంది కాబట్టి, మనతోనే ఉందని తెలుస్తుంది కాబట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిది. ఆదిత్య, వెళ్ళి కార్ రెడీ చేయి. అలాగే అక్క. కిట్టయ్యా, మనం ఎంత పిలిచినా రాధ కళ్ళు తెరవడం లేదు. మన మాట తన మనసుకి చేరుతుందో లేదో తెలియడం లేదు. కానీ అమ్మవారి సమక్షంలో రాధకి ఏమీ కాదన్న నమ్మకం నాకుంది. ఆ జగన్మాతే రాధని కాపాడుతుంది అన్న నమ్మకం నాకుంది. ఈ ప్రపంచంలో ఏ మాట మనసుకి చేరకపోయినా పేగు తెంచుకున్న బిడ్డ మాట మాత్రం తల్లి హృదయానికి తాకుతుంది. బిడ్డ గొంతు బాధతో ఏడిస్తే అది తల్లి మనసుకి తెలుస్తుంది. ఆ బాధే ఆ తల్లిని నిద్ర లేపుతుంది.